నాకు చిన్న డౌట్ ఎప్పటి నుంచో ఉంది. అలానా రోజుకి ఒకసారి లేదంటే వారానికి ఒకసారి తాగేవాళ్ళని. తాగుబోతూ అంటే రోజుకి 2 సార్లు లేదంటే 3 సార్లు లేదంటే దానికంటే ఎక్కువ తినేవాళ్ళని. తిండిపోతూ అనరా, జస్ట్ డౌట్ అంతే, నాకు తెలీదు. పాయింట్కి వస్తే 2024లో అపోలో వాళ్ళు ఒక చిన్న సర్వే చేశారు. అదేంటంటే 250,000 పీపుల్ అంటే 2,50,000 మందిని టెస్ట్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు దాంట్లో 65% ఆఫ్ ద పీపుల్కి ఫ్యాటీ లివర్ ఉంది. ఆ 65% ఆఫ్ ద పీపుల్లో బ్రేక్ డౌన్ చేస్తే 85% ఆఫ్ ద పీపుల్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంది. అంటే ఆ 65%లో 85% మందికి తాగే అలవాటు లేదు, కానీ ఫ్యాటీ లివర్ ఉంది. ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఉన్న ఫ్యాటీ లివర్ పర్సంటేజ్ 15. టెస్ట్ చేసింది ఓన్లీ 250,000 పీపులే కదా, ఇండియాలో ఉన్న అందరినీ కాదు కదా. మాకు ఆ ప్రాబ్లం లేదు అనుకుంటే తప్పే. రీజన్ ఏంటంటే చాలా సర్వేస్ ప్రకారం ఇండియాలో ఉన్న పాపులేషన్లో అట్లీస్ట్ 3 ఒకళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంది. దీనికంటే కన్సర్నింగ్ పాయింట్ అంటే చాలా చిన్న పిల్లలు కూడా ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది. రీజన్ ఏంటంటే ఎంత పడితే అంత ఏది పడితే అది తెగ తింటున్నారు. సో లిటరలీ ప్రతి ఒక్కళ్ళకి ఒబిసిటీ, డయాబెటీస్ అండ్ ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయి. హానెస్ట్గా మాట్లాడుకోవాలంటే 25 years దాటిన ప్రతి 10 మందిలో 5 పెద్ద పొట్ట ఉంటుంది. అది నిజంగా పొట్ట లేదంటే పెద్ద పుచ్చకాయ అర్థం కాదు. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు తాగే అలవాటు ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. మీకు తాగే అలవాటు లేదు అనుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. కుదిరినంత వరకు బయట ఫుడ్స్ని కట్ చేయండి. అట్లీస్ట్ వీక్లో 2-3 days మంచి హెల్దీ డైట్ తీసుకోండి. అండ్ కుదిరితే ఒకరోజు మాత్రం 18 to 24 hours వరకు ఫాస్టింగ్ చేయండి. ఫాస్టింగ్ అంటే జస్ట్ వాటర్ లేదంటే ఎలక్ట్రోలైట్స్ అంతే. అంతకు మించి క్యాలరీ వచ్చే ఏ ఫుడ్ని తీసుకోవద్దు. ఈ ఫాస్టింగ్ మీ డైజెషన్ని మంచిగా ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫ్యాటీ లివర్ రాకుండా ఉండేలా చేస్తుంది. అర్థమైంది కదా? Cheers.